వినియోగిస్తున్నాం నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ ఉధృతంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక భాజపా వాయువు గోళాలను ప్రయోగించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, ఏదైతే పార్లమెంట్ దగ్గర ఉదయం నుంచి కూడా పెద్ద హైడ్రామే జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. వాళ్ళని అడ్డుకుని చాలా మందిని అరెస్టు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ ను కూడా అరెస్టు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాని కలిశారనే వార్త వస్తుంది. అయితే ఈ సమావేశంలో తమ 3 డిమాండ్లను కూడిన వినతి పత్రాన్ని అందజేశారని, దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి స్పందిస్తామని జేపీ నడ్డా చెప్పినట్లయితే సీజేపీ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ తన నిరాధ్యక్షత విరమించి చెలో పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్నారైతే మరోవైపు నిరసన సమయంలో కూడా ఆయన ఢిల్లీలో పోలీసులు కూడా అడ్డుకున్న నేపథ్యంలో కొంత ఉధృత వాతావరణం కూడా అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే పార్లమెంట్ బయట ఏదైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఈ నిరసనలకి కేంద్ర ప్రభుత్వం కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నవి. అయితే ప్రతిపక్షాలు రాజ్యసభ పార్లమెంటు 2 కూడా సజావుగా సాగకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం తమ డిమాండ్లను ఏదైతే నీట్ 2026 ఎగ్జామ్ సంబంధించి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు నడ్డాతో వీళ్ళు భేటీ అవ్వడం, వీళ్ళకి సంబంధించిన 3 డిమాండ్లు నడ్డాకి ఇచ్చామనే వార్తలు రావడంపై కూడా కొంత ఆసక్తిని కలిగిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిరసనలకు సంబంధించి ఎస్ రాము, అయితే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ కూడా భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు పరిస్థితి అక్కడ కొంత అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుందా? నెక్స్ట్ ప్లాన్ ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళది? కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే పలువురిని వివిధ ప్రదేశాల్లో అయితే అరెస్టు చేశారు. వాళ్ళకి వివిధ స్టేషన్లకి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ నిరసనలు అయితే ప్రస్తుతము కొనసాగుతున్నవి. అక్కడ శాంతియుతంగా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నవి. కాక్రోచ్ జనతా పార్టీ నుండి అఫీషియల్ గా ఏదైనా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఈ యొక్క నిరసనలు విరమించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మాత్రము కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఈ జంతర్ మంతర్ దగ్గర గుమికూడారు. తమ కార్యాచరణపై కూడా ఆలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి బీజేపీ నడ్డాని కలిసిన తర్వాత వాళ్ళ డిమాండ్లు చెప్పిన తర్వాత నడ్డా నుంచి ఎలాంటి ప్రతిచర్య అనేది ఉండబోతుంది, దానిపై అయితే డిపెండ్ అయ్యే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఓవైపు సీజేపీతో ఎలాంటి చర్చలు కూడా జరపమని నడ్డా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు దానిపై కూడా ఏదైతే నడ్డాని సీజేపీ వాళ్ళు కార్యకర్తలు ప్రతినిధుల బృందం కలిసిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కలిశారా లేనిపై ఇంకా స్పష్టత అయితే లేదు. అయితే ముందు కూడా ఇదే ఒక పరిస్థితి వచ్చింది. ఏదైతే జేపీ నడ్డా అభిజిత్ తో మాట్లాడతారు, ఆయనతో డిస్కషన్ చేస్తారనే వార్త వచ్చింది. దానిపై బీజేపీ అధిష్టానం కూడా కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఏదైతే సీజేపీ కార్యకర్తలతో కలిశారు, వారు ఇచ్చిన 3 డిమాండ్లను కూడా తీసుకున్నారనే ఒక వార్తలు వస్తున్నవి. దీనిపై కూడా కొంత సందిగ్ధం నెలకొంది. అయితే ఒక క్లారిటీ మరి కొంతసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ఓకే రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.